ఏ ఇయర్లో ఎంత బొగ్గు మాయమైంది, ఎక్కడ బొగ్గు అందుబాటులో ఉంది, లాస్ ఎంత అయింది, ఒకవేళ నిజంగానే లాస్ అయితే. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని తేడా లేదు బ్రదర్. నేను ఇది ఎక్కువ చెప్తలేను, మీకు పర్సనల్గా చెప్తే ఎందుకు ఎక్కువ చెప్తలేనంటే సంస్థను మనం చిన్నగా చేసుకోవద్దు, బట్ అవినీతి జరిగితే అట్ ద సేమ్ టైం ఊరుకోవద్దు. ఎక్కడ తప్పు జరిగిందో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఉంది. కానీ అది పెద్ద విషయం కాదు. ఏది పెద్ద విషయం? కార్మికుల సంక్షేమం పెద్ద విషయం. కార్మికులకు పనిలో భద్రత లేదనేది వాస్తవం, పనిముట్లు లేవనేది వాస్తవం. ఇవాళ అక్కడ మైన్లో చెప్తుంటే 14 నుంచి 18 గంటలు డైరెక్ట్గా ఫుడ్ ఇవ్వకుండా, వాటర్ ఇవ్వకుండా బలవంతంగా బెదిరించి పని చేపించుకుంటారు అన్నది వాస్తవం. ఇంత ఫ్రీడమ్ ఎడికెళ్ళి వచ్చింది యాజమాన్యానికి? లేబర్ చట్టాలు, లేబర్ కోడ్లు ఏం వర్తించవా? అది అసలు సమస్య. దాని మీద ఫోకస్ పెట్టండి. ఇది ఏదైతే బొగ్గు మిస్ అవుతుందో సింపుల్గా ఒక శ్వేతపత్రం ఏమని అడగండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కూడా డిమాండ్ చేస్తున్నా, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆ చిత్తశుద్ధి ఈ ఇద్దరికి కనుక, బీజేపీకి కనుక, బీఆర్ఎస్ కనుక ఉంటే మీరు వెంటబడండి. కానీ దానికన్నా పెద్ద సమస్యలు ఉన్నాయి, వాటి మీద ఫోకస్ పెట్టండి అని నేను కోరుతా ఉన్నాను. ఎస్, లేదండి, నేను చెప్తున్నది అంత హంబక్. అది సింపుల్ విషయం. సింగరేణి యాజమాన్యం ఏ ఇయర్ ఎంత ప్రొడక్షన్ అయింది, ఏ ఇయర్, ప్రతి ఇయర్ ఆడిట్ జరుగుతుంది కదా. హరీష్ రావు గారు అంటున్నారు, ఆయన ఫైనాన్స్ మంత్రిగా ఉన్నాడు కదా, ప్రతి ఇయర్ సింగరేణి ఆడిట్ బుక్ అసెంబ్లీకి ఇస్తుంది. మరి అప్పుడు చూడలేదు ఎప్పుడు? నేనేమంటున్నా అంటే ఇప్పుడు అడుగుతున్నావు బాగానే ఉంది, దానికన్నా ఎక్కువ అడగాల్సిన అంశం ఏంది? డిపెండెంట్. ఎందుకంటే ఒక మాట చెప్తా ఉన్నా, మీరు సింపథెటిక్గా మానవ కోణంలో ఆలోచించండి. 2000 మంది అన్ఫిట్ అయ్యి 9-10 నెలలు అవుతుంది. 9-10 నెలలుగా ఏమవుతుందా? 2000 మందికి తండ్రి జీతం వస్తలేదు, బిడ్డ జీతం వస్తలేదు. బిడ్డ అప్పుడే పనికి ఎక్కుండే 9 నెలలు బిడ్డ జీతం వచ్చేది, తండ్రికి పెన్షన్ వచ్చేది. ఇప్పుడు అది బ్రేక్ పడిపోయి ఇంట్లో ఏ జీతం కూడా వస్తలేదు. కనీసం ఈ పిల్లలు ఉద్యోగం ఎక్కుతారో లేదో కూడా అర్థమవుతుంది. ఇమీడియట్ అంశం అది కదా. మేము 3 నెలల కింద మేము ధర్నా చేసినాం, నేను రియాజ్ అన్న సింగరేణి భవన్ ముట్టడి చేసినాం. చేస్తే ఏం చేశారు? ఒక్కరోజు బోర్డు పెట్టిరు, తర్వాత మళ్ళీ బంద్ పెట్టిరు. మరి ఎవరు మాట్లాడారు ఎందుకు? ఇలా మేము బాయిబాటకు వస్తున్నప్పటి నుంచే కదా అందరు వస్తున్నారు, మీకు తెలిసిందే కదా. బాయిబాటకు వస్తున్నామని మేము ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసినామో అప్పుడే బీఆర్ఎస్ వస్తుంది, అప్పుడే సిపిఐ సాంబశివరావు గారు వస్తారు, అప్పుడే బట్టి గారు వస్తారు. ఇక బట్టి గారి అన్నీ అయితే ఉట్టి మాటలే ఉన్నాయి తప్ప నిజమేం లేదు. సో నిజంగా ఫైట్ చేయాల్సింది ఇవాళ ప్రతిపక్షాలన్నీ కలిసి కార్మికుల సంక్షేమం విషయంలో ఫైట్ చేయాలి. ఉన్న 40,000 మంది కార్మికులు, 38,000 మంది కార్మికులు, 2,000 మంది ఆఫీసర్లు ఘోరంగా గోస పెడుతున్నారు వాళ్ళను. వాటి మీద ఎక్కువ మాట్లాడాలి. ఇవాళ 7 రోజులు కూడా, ఈ 5 రోజుల పర్యటనలో కూడా మేము కంప్లీట్గా కార్మికుల సంక్షేమం విషయం మీదనే మాట్లాడతాం. అధికారులను కూడా రిక్వెస్టింగ్గా చెప్తున్నాం మేము, వాళ్ళు కూడా మీ సాటి మనుషులే, దయచేసి అటువంటి ప్రయత్నం చేయకండి, అటువంటి పరిస్థితులు తీసుకురాకండి. మానవీయ కోణంలో ఆలోచించండి. మోటార్లు కానీ, మెషిన్లు కానీ, టూల్స్ కానీ వారికి ఇవ్వండి, వారి సేఫ్టీని చూసుకోండి. థ్యాంక్ యూ. ఏమంటారు? మేము 2 సమతుల్యంగా ఉండాలని చెప్పిన కదన్న, మొదలే చెప్పిన. ఓపెన్ కాస్ట్లు లేకపోతే టోటల్ ప్రొడక్షన్ రాదు, లోన్స్ రావు, ఏం రావు. ప్రొడక్షన్ కొంత ఉండాల్సిందే ఓపెన్ కాస్ట్, కానీ ఓపెన్ కాస్ట్ కన్నా ఎక్కువ అండర్ గ్రౌండ్ మైన్స్ ఉండాలి. ఎందుకు? దానివల్ల మన పిల్లలకి ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తుంది, పొల్యూషన్ తక్కువ వస్తుంది, కోల్ ప్రొడక్షన్ కాంపన్సేట్ అవుతుంది. ఓన్లీ అండర్ గ్రౌండ్ మీద చేయలేము, ఓన్లీ ఓపెన్ కాస్ట్ మీద చేయలేము. కాకపోతే మేము ఎంటీఓ విధానానికి సంపూర్ణంగా వ్యతిరేకం. ఓపెన్ కాస్ట్లు కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా సంస్థనే చేయాలని నేను అంటున్నాను. ఎందుకంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బాగుంది, అన్ని డిపార్ట్మెంట్ బాగున్నాయి, మెషిన్స్ ఉన్నాయి. సంస్థ చేసినట్టయితే లాభాలు ఎక్కువ, సంస్థకు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. నేను అదే అంటున్నా కదా, బట్టి గారి అన్ని మాటలే గట్టిగా ఉన్నాయి తప్పితే పని అంతా ఏం లేదు. ఎందుకంటే 2,000 మంది పెండింగ్ పెట్టి నిన్న వచ్చి తను ఎన్ని ఇచ్చిపోయింది? 350 ఇచ్చిపోయింది ఉద్యోగాలు. అంటే మిగతా కార్మికుల సంగతి ఏంది చెప్పండి? ఇప్పుడు ఆయన్నే కదా నైని కుంభకోణంలో డైరెక్ట్ ఉన్నది ఎవరు? నేను కాదు కదా. అందరం లొల్లి పెడితే ఆయనే కదా ఆగిండు. ఇలా జరుగుతున్నటువంటి కుంభకోణాలు మరి వారు, మన కర్మ ఏంటంటే ఒకరికి పదవి ఇచ్చినాం మనము. ఆనాడు కేసీఆర్ కుటుంబాలు ఎట్లుండే? కేసీఆర్ వాజ్ ఎలక్టెడ్, కేటీఆర్ వాజ్ ఎలక్టెడ్, కవిత వాజ్ ఎలక్టెడ్. టుడే ప్రాబ్లం ఏంది? ఓన్లీ బట్టి గారు ఈజ్ ఎలక్టెడ్, బట్ మనకు 1+1 బోనస్, వాళ్ళ ఫ్యామిలీ పెత్తనం అంతా వాళ్ళది. ఓన్లీ సీఎం ఈజ్ ఎలక్టెడ్, 1+6 అక్కడ బోనస్ మనకు, ఆల్ బ్రదర్స్. తుమ్మల గారు ఎలక్టెడ్, 1+1 బోనస్ అక్కడ మనకు. అది అసాంఘికంగా వాళ్ళు చేసుకుంటూ మమ్మల్ని ఇంకా కూడా అంటే ఎట్లా చెప్పు? నేను అనేది ఏంది? మా పాలన బాగాలేదో బాగుండేనో కేసీఆర్ గారి కుటుంబంది ప్రజలు తీర్పిచ్చి అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత మా కుటుంబం మేమే వేరుపడ్డాం. నేను టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నా, బీఆర్ఎస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటున్నాం. ఇప్పుడు గడిచిపోయిన చరిత్ర అంతా తవ్వి ఇప్పుడున్న బాధ్యత బట్టి గారు తప్పించుకుంటున్నారు. మేము బట్టి గారిని కోరేది ఒకటే, ముందు మీరు అవినీతి తగ్గించుకోండి బట్టి గారు, మీరు పర్సంటేజ్లు తగ్గించుకోండి, మీ ఫ్యామిలీ ఇంటర్వెన్షన్ తగ్గించుకోండి.
ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి కూడా బట్టి గారి కుటుంబ సభ్యుల పేర్లన్నీ కూడా తెలిసినాయంటే, ఆ పర్సంటేజ్ విషయం తెలిసిందంటే మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆ తర్వాత నన్ను విమర్శించండి. బొగ్గులో మాత్రం మీరు అన్యాయం చేస్తున్నారు, అది సవరించుకోండి. థ్యాంక్ యూ. వేరే వాళ్ళు అడిగితే ఆన్సర్ చెప్తా, మీరు అడిగితే చెప్పండి. ప్రధానంగా ఒకటండి, అప్పులు కాదు, ఓడి ఉంది. 4000 crores ఓడి ఉంది. అంతకుముందు 3000 crores డిపాజిట్ ఉంది. అది పోయి ఇప్పుడు 4000 crores ఓడి ఉంది. అవన్నీ ఎప్పుడు తీరిపోతుంది?